నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. సమీకరణాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడిట్లలో టీడీపీ, జనసేన చాలా కీలకంగా మారింది. అందులోనూ జనసేన జాతీయ స్థాయిలో మరింత మనం పట్టు సాధించాలి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మనం దేశవ్యాప్తంగా మన పార్టీ వైభవాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు సేనాని పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ వాటన్నిటినీ తిప్పికొట్టాలి. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పందాతో, ప్రణాళికతో, వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి ఇప్పటికే సెట్ చేశారు సేనాని పవన్ కళ్యాణ్. జనసేన ప్రస్థానం గురించి మనం ఒక్కసారి సింగిల్ వర్డ్లో మాట్లాడుకుంటే పతన స్థాయికి నుంచి పతాక స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. దాదాపుగా పార్టీ స్థాపించిన నాటి నుంచి 2024 వరకు భిన్నమైనటువంటి పరిస్థితులు. 2024 ఎన్నికల నాటి నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఒక బలోపేతమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా మారింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడటానికి కీలకమైనటువంటి భూమిక, పాత్ర పోషించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులపై వస్తున్నటువంటి ప్రతి విమర్శ కానీ, ఆరోపణలు కానీ ఏదైనా కావచ్చు, వాటిని తిప్పికొట్టాలి. ఒకవేళ నిజంగా అతను తప్పు చేశాడని తెలిస్తే దానికి సంబంధించి మనం పక్కన పెట్టాలి. కానీ అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రల్లో భాగంగా కనుక చేస్తే దాన్ని మనం ఏ రకంగా స్వాగతించాలి, అంగీకరించాలి అనే దాని మీద కూడా కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన తరచూ చెబుతున్నారు, పార్టీ కోసం కష్టపడండి, నేను 2 రోజుల పాటు పార్టీ కార్యకలాపాల కోసం టైం కేటాయిస్తాను, మిగిలిన వారు కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో అడుగులు ముందుకు వేయాలి అని పార్టీ నిర్మాణ సారథుల కమిటీని ఏర్పాటు చేశారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా 40,000 అప్లికేషన్స్, ఎవరైతే క్షేత్రస్థాయిలో పదవుల కోసం స్క్రూటినీ కార్యక్రమం కూడా మొదలైంది. ఇలాంటి క్రమంలో తాజాగా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అది ఏమన్నారంటే, సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులతో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి. ఒకవేళ జనసేన నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ వారు మేము కూడా పోటీ చేస్తామని చెప్పి అక్కడ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలా చేయటం ద్వారా భవిష్యత్ కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు, జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎందుకు అలా అనాల్సి వచ్చింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, పొత్తు ధర్మాన్ని పాటించాలి అని తెలుగుదేశం పార్టీకి ఎందుకు చురకంటించారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా ఆయన. అటువంటి వ్యక్తి పార్టీకి అలాగే మీకు ఒక నమస్కారం అని చెప్పి ఆయన బయటకు వచ్చారు, జనసేనలో చేరారు. జనసేనలో కూడా ఫస్ట్లో ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు, త్వరలోనే మళ్ళీ జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. దానికి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నాకు అలాంటి ఆలోచన లేదు, నా రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్తోనే ముందుకు వెళ్తుంది అని. సో ఇలాంటి సందర్భంలో ఆయన సత్తెనపల్లిలో మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు సార్ మీరు కూడా వినండి. ఆయన చాలా క్లారిటీగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక అలా చేస్తే ఆ పార్టీ అధినేతలు ఎవరైతే అలా వ్యవహరించారో వారిని సస్పెండ్ చేయాలి అని. వినండి మీరు కూడా. మనం కూటమిని
బలోపేతం మనం ఇచ్చినట్టు వార్డులు మనకిచ్చినటువంటి మండలాల్ని అక్కడ ఎవరన్నా టీడీపీ మళ్ళా ఇండిపెండెంట్గా వేస్తే వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా పైనుంచి చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇదండి పరిస్థితి. అంటే ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ సీనియర్గా ఉన్నటువంటి బాలినేని, పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పేరుంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అదే రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు. అనవసరమైనటువంటి వివాదాల్లో కానీ, ఆరోపణలో కానీ, అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వరు. సో ఇటువంటి సందర్భంలో ఆయన అలా మాట్లాడటం వెనుక పార్టీ అధ్యక్షుడి స్టాండ్ కూడా ఉంది. ఈ విషయం ఆయన చెబితే బాగోదు కాబట్టి ఆయన మాట్లాడించి ఉండొచ్చేమో అనేది ఒక చర్చ రాజకీయ విశ్లేషకుల్లో. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక గ్యాప్ అనేది పెరుగుతుంది, అది వాస్తవమే అనుకున్నటువంటి తరుణంలో, ఆ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో బాలినేని వ్యాఖ్యలు కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగా మారాయి. మరి రాబోయే రోజుల్లో కూటమి బలంగా ఉండాలి, కూటమి మరొక 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాలి అని కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య, నాయకుల మధ్య కాస్త గ్యాప్ అనేది కనిపిస్తూనే ఉంది, వారి వాయిస్లో వినిపిస్తూనే ఉంది. సో మొత్తానికైతే బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్గా కలిగించేటువంటి అంశంగా ఉన్నాయి. చూడాలి మరి వీటిని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుంది, ఆయన చెప్పినట్లు పాటిస్తారా, లేదు మేమే మా దారి మాదే అన్నట్లు ఉంటారా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉండబోతుంది అనేది రాజకీయ వర్గాల్లోనూ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేనలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.